అమెరికాలో రుబ్బురోలు కంది పచ్చడి. ఈ కథని రచించిన వారు జేయుబివి ప్రసాద్ గారు. ఈ కథ నవ్య వారపత్రికలో ఆగస్టు 2004లో ప్రచురితమైంది. అదొక రాయి, ఎక్కడో కొండల్లో కొండగా బండగా బతికేస్తూ ఉంటుంది. ఎవరో అనామకుడు పొట్టకూటి కోసం దాన్ని రోలుగా మారుస్తాడు. ప్రాణం లేని వస్తువుగా మన ఇంటికి చేరుతుంది. మన సరదాలు, కష్టాలు, కన్నీళ్లు అన్నీ కూడా ఆ రాయి మౌనంగా చూస్తూ ఉంటుంది. దానిది రాతిగుండె అయినా వెన్నలాంటి రుచుల్ని అందిస్తుంది. కాలం తెచ్చే మార్పులన్నింటికీ సజీవ సాక్ష్యమైన రోలు నేడు కనుమరుగవుతోంది. మిక్సీలు, గ్రైండర్లు దాన్ని తరిమేశాయి. నగరాలు, పట్టణాల్లోంచి మాయమైపోతున్నా ఇంకా పేద పల్లెలు మాత్రం రోలుని తమ గుండెల్లో దాచుకుంటున్నాయి. శనివారం మధ్యాహ్నం పూట సుష్టుగా మా వరలక్ష్మి చేసిన వంట బాగా మింగి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కథల పుస్తకం తీసుకుని సోఫాలో నడుం వాల్చాను. అలా అలా చదువుతూ ఒక కునుకు తీద్దామని నా ప్లాను. కనీసం వారం చివర్లోనన్నా కాస్త మధ్యాహ్నం నిద్ర పోకపోతే ఇంకెందుకమ్మా బతకడం. మా మేనమామ కొడుకులైతే మరీను శనాదివారాల్లో మధ్యాహ్న భోజనం అవగానే ఠక్కున మంచం ఎక్కేస్తారు. పక్కనే బిల్ గేట్స్ ఉన్నా సరే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నా సరే, మీరు కాసేపు మా ఆవిడతోటో పిల్లలతోటో మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే లేస్తా అని చెప్పి ఒక 2 గంటల సేపు సుఖంగా నిద్రపోయేవారు. అందుకే ఆ టైంలో వాళ్ళింటికి వెళ్లడం బొత్తిగా కిట్టేది కాదు నాకు. అది వేరే కథ. యావజ్జీవం హోష్యామి అన్న శ్రీపాదవారి కథ చదవడం మొదలుపెట్టాను. ఇలా ఎసట్లో బియ్యం పోసేసి అలా కందిపప్పు రుబ్బితే ఎవరైనా వద్దంటారా అన్న కథానాయకుడు మాటలు చదవగానే మనసంతా రుబ్బురోలు మీదకి పోయింది. చాలా దిగులేసింది. ఎన్ని మాయదారి డాలర్లు సంపాదించుకుంటే మాత్రం ఏం లాభం? ఎంత కార్లలో టింగురంగా అంటూ తిరిగితే మాత్రం ఏం ప్రయోజనం? ఇంట్లో రుబ్బురోలు లేకపోయాక ఇది ఒక బతికేనా? చిన్నప్పుడు రుబ్బురోట్లో చేసుకున్న కంది పచ్చడి, కొబ్బరి పచ్చడి గుర్తొచ్చాయి. ఈ దరిద్రపు ఎలక్ట్రిక్ గ్రైండర్లలో చేసుకునే పచ్చళ్ళు ఏం బాగుండేడుస్తాయి. రుబ్బురోట్లో రుబ్బిన పచ్చడే పచ్చడి. గుండమ్మ కథ సినిమాలో ఎన్టీ రామారావు పాట పాడుతూ పిండి రుబ్బుతుంటే పాట, నటన చూడకుండా ఆ రుబ్బురోల్నే తన్మయత్వంతో చూసేవాడిని. బయటికి ఊపికి వస్తున్న పిండిని చూస్తూ వాటితో చేసే మృదువైన దోశలు గుర్తొచ్చేవి. రుబ్బురోలు లేకపోతే జీవితం వృధా అనే నిర్ణయానికొచ్చేశాను. ఇండియాలో ఉన్న ఒక స్నేహితుడితో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నా రుబ్బురోలు గోడు వెళ్లబోసుకున్నాను. అమెరికాలో ఉంటూ బాగా డబ్బు సంపాదించుకుంటూ బలిసి ఉన్నావు నువ్వు. నీకిలాంటి కోరికలు రావడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఇండియాలో ఉన్నంత కాలము రుబ్బురోల్ని తిట్టి సుమిత్ వాళ్ల మిక్సీ వెనకబడి చచ్చావు. ఇప్పుడు అవన్నీ పెట్టుకుని రుబ్బురోలు కోసం కొట్టుకు చస్తున్నావు. ఏదైతే లేదో దానిమీదే తపనంతా. ఒక రుబ్బురోలు సంపాదించి రోజు పిండి రుబ్బుతూ కూర్చో, కాస్త ఒంటి బలపన్నా తగ్గుతుంది అంటూ తిట్టిన తిట్టే తిరిగి తిడుతూ తిట్టాడు. స్నేహితుడు కూడా శత్రువు అయిపోతాడంటే ఇదేనన్నమాట. వాడి తిట్లన్నీ ఈ చెవితో విని ఆ చెవితో వదిలేశాను. రుబ్బురోలు మాత్రం బుర్రలో ఉండిపోయింది. మా ఊళ్ళోనే 4 సందుల అవతల మా చిన్నబావ ఉంటాడు తన కుటుంబంతో. చిన్నబావంటే మా మేనమావ రెండో కొడుకు. నాకంటే వయసులో 7 ఏళ్లు చిన్న. అయినా బావా అంటే బావా అనే పిలుచుకుంటాము. ఆ క్షణంలో మా చిన్నబావ నా కంటికి చక్రం పట్టుకున్న శ్రీకృష్ణుడిలా అనిపించాడు. ఎటొచ్చి పొట్టి శ్రీకృష్ణుడు అనుకోండి. నేను 2 అంగుళాలు పొడుగని నాకు కాస్త బడాయి. మా చిన్నబావకి పట్టుదల కాస్త ఎక్కువ. అలాగే బుద్ధులు గట్టివే. మా చిన్నబావ తెలివితేటల గురించి మా మేనమామ చిన్నప్పుడు కథ చెప్పేవాడు. బందర్లో ఉండే రోజుల్లో 6 ఏళ్ల వయసుండగా ఒకరోజు మా చిన్నబావ పొద్దున్నే చద్దన్నం మింగి దొడ్లో జామ చెట్టెక్కి ఆడుతున్నాడుట. మా మామయ్య ఆ టైంలో అలా బజారెళ్ళాడట. ఆ కథంతా నాకు తెలుసు కాబట్టి అటల్ లేకుండా చెప్పేస్తాను. అంతలో మా చిన్నబావ వాళ్ళ అమ్మమ్మ ఆ చెట్టు కిందకొచ్చింది. తినడం అయింది, ఇక గెంతులు. అలా చెట్లెక్కితే కింద పడి కాళ్ళు ఇరుగుతాయి, కిందకి దిగరా వెధవా అని తిట్టిందావిడ మా చిన్నబావని. చిన్నప్పుడు అగ్గిగాడని మా చిన్నబావకి ఇంకో పేరు. అంతే, 6 ఏళ్ల మా అగ్గిబావకి ఉగ్రం వచ్చేసింది. ఆ జామ చెట్టు కొమ్మ మించి హనుమంతుడిలా వాళ్ళ అమ్మమ్మ మీదకి
ఒక్క దూకు దూకాడు. ఆవిడ వాడిని తట్టుకోలేక కింద పడిపోయింది. ఈ లోపల ఇంట్లోంచి మా అత్తయ్య వాళ్ళు వచ్చి పిల్లాడిని యువతలకి లాగారు. పిల్లల్ని కొట్టడానికి ఇంట్లో ఎవరికీ పర్మిషన్ లేదు. ఏదన్నా విషయం జరిగితే ఎంక్వైరీ జరిపి మా మామయ్యే శిక్షలు విధించేవాడు. ఆ శిక్షల్లో పిల్లల్ని కొట్టడం ఎప్పుడూ లేదు. అందువల్ల ఎవరికీ మా చిన్నబావని కొట్టడానికి దమ్ములు లేకుండా పోయాయి. వాళ్ళ అమ్మమ్మ మూలుగుతూ ఓ మూల కూర్చుంది. మిగిలిన వాళ్ళు మా చిన్నబావ మీద ఒక ఛార్జ్ షీట్ తయారు చేశారు నోటి మాటలతోటి. మా మామయ్య ఇంటికి రాగానే కేసు సబ్మిట్ చేద్దామని కంకణం కట్టుకున్నారు. అప్పుడేమో మా చిన్నబావ గుండెల్లో రాయి పడింది. వీళ్ళు ఎలాగన్నా తన్ని కష్టాల్లో పడేస్తారని మా చిన్నబావకి నమ్మకం కలిగేసింది. వెంటనే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయి సందు మొగలో వాళ్ళ నాన్న కోసం కాపేశాడు. మా మామయ్య వస్తూ ఉండగా దారిలోనే పట్టేసుకున్నాడు. నాన్నా నాన్నా, నువ్వు నాకో వరం ఇవ్వాలి అని సీరియస్గా అడిగాడు ముందరికాళ్ళకి బంధాలేస్తూ. 6 ఏళ్ల పిల్లాడు అలా ముద్దుగా అడిగేటప్పటికీ మా మామయ్యకి ఎంతో ప్రేమ కలిగింది. మళ్ళీ కొన్నాళ్ళు తను ప్రాక్టీస్ చేసినలా గుర్తొచ్చింది. ఏం జరిగిందిరా అసలు అని అడిగాడు ఆరా తీస్తూ. ఆ సంగతులన్నీ తర్వాత, ముందర నాకో వరం ఇయ్యి అని మొండికేశాడు. ఇంక మా మామయ్య ముద్దు అప్పుకోలేక, సరేరా వరం ఇచ్చాను, ఇప్పుడు చెప్పు సంగతి అన్నాడు నవ్వుతూ. ఇంటికెళ్ళాక అమ్మ వాళ్ళు నా మీద ఏవో చెప్తారు నీకు, నువ్వవేవి నమ్మమాక, నాకు అభయం ఇయ్యి అన్నాడు మా చిన్నబావ. నవ్వుతూ ఇంటికి పిల్లాడిని తీసుకెళ్ళాక మా చిన్నబావ చేసిన ఆగడం గురించి మా అత్తయ్య కంప్లైంట్ చేయగా తెలిసింది. వీడినేమీ అనలేనర్రా, వీడికి వరం ఇచ్చేశాను అని జడ్జిమెంట్ ఇచ్చాడు. ఆ విధంగా మా చిన్నబావ తెలివిగా ఇబ్బంది నుంచి తప్పించుకున్నాడు. ఈ కథ విన్నప్పటినుంచి నాకు మా చిన్నబావ అంటే అభిమానం పెరిగిపోయింది. పెద్దయినా ఇన్నాళ్లకి ఇద్దరం ఒకే ఊళ్ళో ఉండడం మొదలుపెట్టాము. పొట్టివాడి బుర్రలో పుట్టెడు బుద్ధులు అన్న సామెత మా చిన్నబావ గురించే రాశారని నా నమ్మకం. నాకన్నా 7 ఏళ్లు చిన్నయినా నన్నే గారం చేస్తాడు మా చిన్నబావ. బావా, ఏం చేస్తున్నావు అంటూ ఫోన్లో సంభాషణకు ఉపక్రమించాను. ఇప్పుడే మా ఆవిడ చేసిన అద్భుతమైన వంట తిని నడుం వాలుద్దామనుకుంటుండగా ఇదిగో నీ ఫోను వచ్చింది అన్నాడు ఆవలిస్తూ. రోజులో మా చిన్నబావకొచ్చినన్ని ఆవలింతలు ఎవరికీ రావంటే అతిశయం కాదు. గిన్నిస్ బుక్లో ఎక్కించొచ్చు. కనీసం లిమ్కా వాళ్ల బుక్కులోనన్నా. వాళ్ల ఆఫీస్ మీటింగుల్లో మిలియన్ల డాలర్లు ఆదా చేసే ఐడియాలు కూడా ఆవలిస్తూనే చెప్తాడుట. దాంతో మా చిన్నబావ ఆవలింతలకి ఈ అమెరికన్ల అలవాటు పడిపోయి అతని ఆలోచనలకి పెద్ద అవార్డు కూడా ఇచ్చేశారట. అప్పటికి నా నిద్ర ప్లాన్ ఎగిరిపోయింది. ఎప్పుడూ పాడు నిద్రే నీకు ఆక్షేపించాను గురువింద గింజలాగా. బావా, ఇంకో 15 గంట టైం ఉంది నాకు సైనాగారంలోకి వెళ్లడానికి, తొందరగా చెప్పు మరి అన్నాడు మళ్ళీ ఆవలిస్తూ. నాకు రుబ్బురోలు కావాలి, అందులో కందిపచ్చడి చేసుకోవాలి అన్నాను కాస్త గారంగా. మా చిన్నబావ నా కోరిక అర్థం చేసుకున్నాడు. నన్నేమీ వెక్కిరించలేదు. అందుకేగా మా చిన్నబావంటే నాకంతిష్టం. ఇప్పటికిప్పుడు రుబ్బురోలంటే ఎక్కడ్నుంచి వస్తుంది? ఇప్పుడేగా చెప్పావు, కనుక్కుందాం. న్యూజెర్సీ వైపు రుబ్బురోళ్లుంటాయని ఎవరో అనగా విన్నాను. ఫోన్ చేసి కనుక్కుంటాన్లే అన్నాడు. ఈసారి ఫోనుకి చెయ్యి అడ్డం పెట్టినట్టున్నాడు. ఆవలింత వినబడలేదు. అదేం కాదు, నాకిప్పుడే రుబ్బురోలు కావాలి అన్నాను మొండిగా. నీకంగారు సంతకెళ్ళా, ఇప్పటికిప్పుడు రుబ్బురోలు ఎక్కడ్నుంచి వస్తుందబ్బాయి? కాసేపు నిద్రపోయి మంచి ఐడియాలు చేస్తానుగా అన్నాడు సాన్నయంగా. ఆ టైంలో జార్జ్ బుష్ వచ్చి అడిగినా పట్టించుకునే స్థితిలో లేడు. సరే పడుకో, నీ పాపిష్టి నిద్ర నువ్వును, నా పాటలేవో నేను పడతాన్లే అని చనువుగా విసుక్కుంటూ ఫోన్ పెట్టేశాను. నేను ఫోన్లో మాట్లాడుతున్నంతసేపు వరలక్ష్మి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రుబ్బురోలనే రాజధాని ఎక్స్ప్రెస్ వరలక్ష్మి గుండెల్లో పరిగెత్తింది. మళ్ళీ ఇంకోసారి, ఏమిటి రుబ్బురోలంటున్నారు అని అడిగింది ఆరాగా. ఓ కథ చదువుతూ ఉంటే రుబ్బురోలు గుర్తొచ్చింది. ఇప్పుడు రుబ్బురోలు ఎలాగన్నా కొనుక్కుని అందులో కందిపచ్చడి చేసుకోవాలి అన్నాను పట్టుదలగా. మరా పచ్చడి ఎవరు రుబ్బుతారుట? మరింత ఆరాగా అడిగింది. వరలక్ష్మి బాధ అర్థం అయింది నాకు. ఈ రుబ్బురోలు వచ్చి తన నెత్తిన పడుతుందని వరలక్ష్మి బాధ. నేను రుబ్బుకుంటాను, నాకు వచ్చు రుబ్బడం. అయినా రోజూ రుబ్బుకోము కదా, ఏ వారానికొకసారో 2 వారాలకొకసారో అంతే వివరించాను సామరస్యంగా.
ఇప్పుడిలాగే అంటారు. మళ్ళీ సగం రుబ్బి నలగలేదని తిట్టుకుంటూ నా మొహాన వదిలేస్తారు. మీవన్నీ ఆరంభ సూరత్వాలే. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, మీరు రుబ్బురోలే తెచ్చుకుంటారో రోడ్డు రోలరే తెచ్చుకుంటారో మీ ఇష్టం. ఆ రుబ్బుడు కార్యక్రమం మాత్రం నా వల్ల కాదు. అంత సరదాగా ఉంది కాబట్టి ఆ గోల మీరే చూసుకోండి. ఆ పనిగాని నా కంటగట్టేరో మర్యాద ఉండదు మీకు అని రుసరుసలాడుతూ జాడించేసింది. వరలక్ష్మి అన్నవన్నీ నిజాలే. బోలెడన్ని సార్లు ఎగురుకుంటూ సంబరపడుతూ రకరకాల కార్యక్రమాలు మొదలుపెట్టడం, సగం అయ్యాక విసుగొచ్చి నన్ను నేను తిట్టుకుంటూ దారిలో ఉన్నవాళ్లను తిట్టుకుంటూ లేచిపోవడం, ఆ మిగిలిన పనంతా వరలక్ష్మి నెత్తిన పడ్డం అన్నీ జరిగాయి. కుక్కిన పేనల్లే అన్ని సూటిపోటి మాటలు భరించాను. తప్పు మంది కదా. అది కాదోయ్, ఈ రుబ్బురోలు కార్యక్రమం నీకు వదలనని వాగ్దానం చేస్తున్నాను అన్నాను మంచిగా. అపనమ్మకంగా చూసింది వరలక్ష్మి నా వైపు. ఎలాగో ఆ రుబ్బురోలు సంపాదించడం నేను మా అన్నని తనకి తెలుసు. అందుకని నేను వేసిన ఒట్టును నమ్మడానికి ప్రయత్నిస్తూ అక్కడ్నించి వెళ్ళిపోయింది. మనసులో నన్ను తిట్టుకుంటోందని నాకు నమ్మకమే. కాని రుబ్బురోలు హడావిడిలో అటువంటి అల్ప విషయాలు పట్టించదలుచుకోలేదు నేను. కాసేపు ఆలోచించి శ్రీలత గారికి ఫోన్ చేశాను. శ్రీలత గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఆవిడ వాళ్ళ ఆయన చాలా సరదాగా ఇష్టంగా ఉంటారు మాతో. వాళ్ళ పిల్లలు మా అమ్మాయి ఒకే డాన్స్ స్కూల్కి వెళ్లేవారు. దానివల్ల తరచూ రకరకాల కార్యక్రమాల్లో కలుసుకుంటూ అప్పుడప్పుడు ఒకళ్ళింట్లో ఒకళ్ళం కలుస్తూ ఉండేవాళ్లం. ఇండియా నుంచి కొత్త ఆవకాయ వచ్చినప్పుడల్లా మమ్మల్ని భోజనానికి పిలిచి గణపతికి ఆవకాయ సమర్పయామి అనేవారావిడ. కొంచెం పెద్ద పొట్టతో కాస్త గణపతిలాగే ఉంటాను నేను. మరి ఎలా ఉన్నారండి, కులాసాగా ఉన్నారా? గట్టిగా నవ్వుతూ పలకరించారావిడ ఫోన్లో. లేదండి, పెద్ద కష్టం వచ్చి పడింది అన్నాను వీలైనంత జాలిగా. అయ్యో పాపం, ఏమైంది మీకు? మీ ఆవిడ రాత్రి వంట మిమ్మల్ని చెయ్యమన్నారా, లేక మీరు అడిగిన ఉప్పుడు పిండి పులిహార చెయ్యనన్నారా? గలగలా నవ్వుతూ అడిగారావిడ. నా కష్టాల స్థాయి శ్రీలత గారికి బాగా తెలుసు. మరి అది కాదండి, ఇవాళొక కథ చదువుతుంటే రుబ్బురోలు గుర్తొచ్చింది. ఇన్నున్నాయి గాని ఇంట్లో రుబ్బురోలు లేదు. వాషింగ్టన్ శ్రీదేవి గారు ఇండియా నుంచి వచ్చేటప్పుడు మిథునం కథల పుస్తకం, కంచు మరచెంబు తెస్తానన్నారు. రుబ్బురోలు తేవడం ఆవిడ వల్ల అవదు. మరి నాకేమో రుబ్బురోట్లో కందిపచ్చడి చేసుకుని తినాలని ఒకటే కోరిక. రుబ్బురోలు ఎక్కడ దొరుకుతుందో చెప్పి పుణ్యం కట్టుకోండి, చచ్చి మీ కడుపును పుట్టి మీ రుణం తీర్చుకుంటాను బతిమాలుతూ అడిగాను. నేను చెప్పిందంతా విని ఆవిడ విరగబడి నవ్వారు. పక్కనే ఉన్న వాళ్ళ ఆయనకి చెప్పి మళ్లీ నవ్వారు. నవ్వండమ్మా బాగా, రేపెప్పుడో రుబ్బురోలు సంపాదించి కందిపచ్చడి చేసి మిమ్మల్ని భోజనాలకు పిలిచినప్పుడు మీరే మెచ్చుకుంటారు అన్నాను కాస్త ఉడుక్కుంటూ. అది కాదండి, రుబ్బురోలు దగ్గర కూర్చుని ఎవరు రుబ్బుతారు? నేనైతే రుబ్బురోలు దగ్గర కూర్చోలేను, మీ ఆవిడ కూర్చోలేదు కదా అన్నారు కాస్త నవ్వాపి. మీరందరూ కూర్చోవడం ఎందుకు? నాకొచ్చు కందిపచ్చడి రుబ్బడం. నేను చక్కగా రుబ్బురోలు దగ్గర పీటేసుకుని గణేశ కవిత్వం పాడుకుంటూ రుబ్బిస్తాను మొహం చేటంత చేసుకుని చెప్పాను. మరీ అలాగన్నారు, బాగుంది. నిజమే, నిన్న రాత్రి గ్రైండర్లో కందిపచ్చడి వేశాను. చేసినప్పుడు బాగానే ఉంది, అన్నాలకు కూర్చునేటప్పటికీ రాయిలాగా తయారైంది అన్నారావిడ కాస్త విచారంగా. అంతే, విజృంభించేశాను నేను. మరందుకే రుబ్బురోలు సంగతి చెప్పాను. రోట్లో పచ్చడైతే అలా అవదు మరి. అంతేకాక ఎంతో రుచిగా ఉంటుంది కూడా. రుబ్బురోలు ఎక్కడ దొరుకుతుందో చెప్పండి, వెంటనే వెళ్లి తెచ్చేసుకుంటాను. రాత్రికి మిమ్మల్ని కందిపచ్చడి భోజనాలకు పిలుస్తాను అన్నాను గబగబా. అలాగా, అయితే మేమిప్పటినుంచే తిళ్ళు మానేస్తాంలేండి. అది సరేగాని భారత్ బజార్లో రుబ్బురోళ్లు ఉన్నాయని మా ఫ్రెండ్ అన్నారు, వెళ్ళి చూడండి. వెంటనే ఫోన్ పెట్టేసి కారులో బయలుదేరాను. లేడికి లేచిందే పరుగు, తలుచుకోగానే తాత పెళ్ళి అంటూ వరలక్ష్మి వెనకాల రాగాలు తీయడం నా చెవిలో పడింది. అయినా కర్తవ్య పరాయణనై భారత్ బజార్ వైపు సాగిపోయాను. ఆ ఇండియన్ షాప్ నడిపేది నార్త్ ఇండియన్స్, వాళ్ళకి తెలుగు రాదు. మరి రుబ్బురోలు, పుత్రము, పచ్చడి బండ అంటే వాళ్ళకి అర్థం కావు. ఆ పదాల్ని ఇంగ్లీష్లో గాని హిందీలో గాని కరెక్ట్గా ఏమంటారో నాకు తెలీదు. అవడానికి హిందీ భాషా ప్రవీణ అయినా పుత్రాన్ని ఏమంటారో తెలియక సిగ్గేసింది కాస్త. రోల్ని ఏదో అంటారు గాని మర్చిపోయాను.
పచ్చడి బండనేమంటారో కూడా తెలియదు. ఆ షాప్కి వెళ్ళగానే అక్కడ పనిచేసే మహా అని తెలుసున్న ఆయన కనిపించాడు. వెంటనే ఆయన దగ్గరికెళ్ళి అడిగాను, చేతులతో రుబ్బుకోవడానికి రాయితో చేసిన గ్రైండర్ ఉందా? మాన్యువల్ ఆర్ ఎలక్ట్రిక్ అడిగాడు. చేతులతో అంటే మళ్ళీ అలా అడుగుతారేమిటి అని ఆశ్చర్యం వేసింది. మాన్యువల్ గ్రైండర్, చేత్తో రుబ్బుతాం అని రుబ్బుతున్నట్టు యాక్షన్ చేసి చూపించాను. ఉన్న కాస్త భరతనాట్య విజ్ఞానము ఇక్కడ ఉపయోగపడింది. ఓ అదా, అదిగో ఆ 4వ వరుసలో ఉంది, వెళ్ళి చూడు చెప్పాడు మహా. ఆయన కృతజ్ఞతలు చెప్పుకుంటూ పరిగెత్తి 4వ వరుసలో ఉన్న రుబ్బురోలు చూశాను. ఒక పెద్ద బండరాయికి మధ్యలో గొయ్యి చేశారు. పక్కనే ఒక బేస్బాల్ బ్యాట్ ఉంది. అది పచ్చడి బండ అన్నమాట. పుత్రం అనే వస్తువే లేదక్కడ. ఒకవేళ పుత్రం లాంటిది దొరికినా అందులో ఎలా రుబ్బుతాం? దానికి అంచులు లేవు. పెద్ద బండరాయి, మధ్యలో అంచులు లేకుండా ఒక పెద్ద గొయ్యి, అది రుబ్బురోలు. చాలా నిరుత్సాహం కలిగింది దాన్ని చూడగానే. మహా దగ్గరికి వెళ్ళి మళ్లీ పుత్రం తిప్పే నటన చేసి చూపించాను. ఏం అర్థం అయి చచ్చిందో తెలియదు గాని, ఓ అదా, అది మా దగ్గర లేదు అన్నాడు. ప్రాణం ఉసూరుమంది. పోనీ ఇంకే ఇండియన్ షాప్లోనన్నా దొరుకుతుందేమో చెప్పగలరా? ఆశ చావక అడిగాను. ఫలానా ఇండియన్ షాప్లో ప్రయత్నించి చూడమన్నాడు. పోలోమంటూ ఆ ఫలానా షాప్కి వెళ్ళాను. ఆ షాప్ తెలుగు వాళ్ళు నడుపుతున్నారట. రుబ్బురోలు తప్పకుండా కనపడుతుందని ఆశ కలిగింది. ఆ షాపులో కూడా ఎంత వెతికినా లేదు. క్యాష్ కౌంటర్ దగ్గరున్న ఆయన్ని చక్కగా తెలుగులో అడుగుదామని ఎగురుకుంటూ వెళ్ళాను. అక్కడున్న మనిషిని చూసి కంగు తిని పక్కకు తప్పుకున్నాను. ఆయనకు కనపడకుండా. ఆయనెవరో కాదు, నా సాహితీ శత్రువు. వెబ్లో సాహిత్యం గురించి ఎడాపెడా వాదించుకుని గట్టి శత్రువులైపోయాం. ఖాళీ చేతులతో ఇంటికొచ్చిన నన్ను చూసి వరలక్ష్మి ఒకటే నవ్వు. ఏదే మీ రుబ్బురోలు? దిష్టి తీయడానికి కుంకన్నీళ్లు, పెట్టడానికి పసుపు కుంకాలు రెడీ చేసేనే నేను అంటూ విరగబడి నవ్వింది. నవ్వు, ఇంకా నవ్వు. నవ్విన ఆపచేనే పండుతుందన్న సామెత వినలేదా అంటూ మొహం ముడుచుకున్నాను. అప్పటికీ పట్టువదలని విక్రమార్కుళ్ళ న్యూజెర్సీలో ఉన్న మా పెద్ద తోడలుడి కొడుకు శ్యామ్కి ఫోన్ చేశాను. ఏంటి బాబాయ్ అకస్మాత్తుగా ఫోన్ చేశారు అన్నాడా అబ్బాయి. అది కాదు శ్యాము, నాకు రుబ్బురోలు కావాలి, పుత్రం కూడా కావాలి. మీ ఊరివైపు దొరుకుతుందిట, తెలుసా అని అడిగాను సీరియస్గా. రుబ్బురోలంటే తెలుసుగాని పుత్రం అంటే ఏమిటి బాబాయ్ అమాయకంగా అడిగాడు శ్యామ్. హతవిధి అనుకున్నాను. ఓపిగ్గా ఆ అబ్బాయికి రుబ్బురోలు, దాని అంచులు, పుత్రము, పచ్చడి బండ అన్నీ వివరంగా చెప్పాను. ఐడియా వచ్చింది బాబాయ్, అదెలా ఉంటుందో ఇక్కడ సెటిల్ అయిన తెలుగు కుటుంబాలను అడిగి కనుక్కుంటాను అని ఫోన్ పెట్టేశాడు. శ్యామ్తో మాట్లాడుతున్నంతసేపు వరలక్ష్మి నవ్వుతూనే ఉంది. రిటైర్మెంట్ వయసు వచ్చేసింది మీకు, అందుకే పని పాట లేక ఈ విపరీత బుద్ధులు పుడుతున్నాయి అంటూ వెక్కిరించింది. ఈ లోకం అంతా నవ్వితే నవ్వుగాక ఎంత పరిహసించినా వదిలేది లేదు నా రుబ్బురోల్ని అని నా మనసులో నేనే శపథం చేసుకున్నాను. కొన్నాళ్లు ఎదురుచూశాక ఆ రోజు వచ్చింది. ఫోను శుభవార్తను మోసుకుంటూ. నా ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. మా పెద్ద తోడలుడు కొడుకు నేను చెప్పిన స్పెసిఫికేషన్స్తో రుబ్బురోలు, పుత్రం, పచ్చడి బండ సంపాదించి గ్రౌండ్ మెయిల్లో పంపాడుట. కాలిఫోర్నియా రావడానికి ఓ 10 రోజులు పడుతుందట. అప్పట్నుంచి రోజూ రుబ్బురోలు కల్లోకి వచ్చేది. మెయిల్ మ్యాన్ గంటు పెట్టుకున్న మొహంతో డెలివరీ చేసి వెళ్లాడు అంత బరువున్న బాక్సుని. పిల్లాడి సాయంతో అది పెరట్లోకి మోసుకుపోయి బాక్స్ ఓపెన్ చేశాను. చక్కటి రుబ్బురోలు ఎంతో అందంగా మెరిసిపోతూ ఉంది. అచ్చు నేను కోరుకున్న విధంగానే ఉంది. ప్రకృతిలో రుబ్బురోలు కన్నా అందమైన వస్తువు ఉందంటే నమ్మే స్థితిలో నేను లేను. వరలక్ష్మి నవ్వుతుందనే భయంతో ఊరుకున్నాను గాని మీద పడిపోయి రుబ్బురోల్ని ముద్దెట్టేసుకోవాలనిపించింది ఎంతో గట్టిగా. బుజ్జిముండ నిగనిగలాడుతూ ముచ్చట గొలుపుతూ ఉంది. కవిత్వం రాసేవాళ్లకి లంచాలిచ్చి నా రుబ్బురోలుపై కవిత్వం రాయించుకోవాలని విపరీతమైన కోరిక కలిగింది. ఆ ఆలోచన్ని ప్రస్తుతానికి వాయిదా వేసుకున్నాను. తెలుసున్న వాళ్ళందరికీ ఫోన్లు చేసి చెప్పేశాను రుబ్బురోలు సంగతి. మొత్తానికి సాధించావు బావా, అందుకే నువ్వంటే నాకిష్టం మెచ్చుకున్నాడు మా చిన్నబావ. ఆ శనివారం డిన్నర్కి శ్రీలత గారి కుటుంబాన్ని, మా చిన్నబావ కుటుంబాన్ని పిలిచాము. రోట్లో చేసిన కందిపచ్చడి స్పెషల్ ఐటెం ఆ విందులో. వరలక్ష్మి అయితే సరిగ్గా వేయించదనే భయంతో నేనే దగ్గరుండి
4 గ్లాసుల కందిపప్పు ఓపిగ్గా వేయించుకున్నాను. ఇష్టమైన పని చేస్తున్నప్పుడు కష్టం తెలియదుగా. పప్పు చక్కా వేగాక ఎండు మిరపకాయలు, జీలకర్ర వేసి 1 నిమిషం వేయించి ఎండు మిరపకాయలు నల్ల రంగులోకి రాకుండానే తీసేశాను. కందిపచ్చడి నల్ల రంగులో ఉంటే ఇష్టం లేదు నాకు. కావలసినంత ఉప్పేసుకుని పెరట్లో ఉన్న రుబ్బురోలు దగ్గరికి వెళ్ళాను. ఆ తతంగం అంతా వరలక్ష్మి ఓరకంటితో గమనిస్తూనే ఉందని నేను ఓరకంటితో గమనిస్తూనే ఉన్నాను. ఏమన్నా అంటే విరుచుకు పడతాననే భయంతో ఊరుకుంది. శంకరాభరణంలో సోమయాజుల గారిలా మడి కట్టుకుని ఒక యజ్ఞం చేస్తున్న ఫీలింగ్ కలిగింది. నా మొహంలో మంచి వర్చస్సు వచ్చే ఉంటుందని నాకు గట్టి నమ్మకం కూడా కలిగింది. నా చూపులో రుబ్బురోలు మీద భక్తి, శ్రద్ధలు తొణికిసలాడాయి. బ్యాక్ యార్డ్లో ఉన్న హౌసులో రుబ్బురోలు శుభ్రంగా కడగడం మొదలుపెట్టాను. రుబ్బురోలు గుంట లోపలంతా గరుగ్గరుగ్గా ఉంది. అదేమిటోయ్, రుబ్బురోలు గరుగ్గా ఉంది, మధ్య గుంటలో? మా కాకినాడలో రుబ్బురోళ్ళు నున్నగా ఉండేవే గుంటలో? బితుకుబుతుగ్గా అడిగాను వరలక్ష్మిని. వరలక్ష్మి ముక్కు మూతి నలుపుకుని నవ్వు ఆపుకుంది. కొత్తది కదండీ, అలాగే గరుగ్గా ఉంటుంది. మీరు కొన్నాళ్లు రుబ్బేసరికి మీ కాకినాడ రుబ్బురోల్లాగా నున్నగా తయారవుతుంది. అప్పుడు ఆ పచ్చడి మీ మనవలకు కూడా పెట్టొచ్చు అంటూ లోపలికి పారిపోయింది. వరలక్ష్మిని పెళ్లి చేసుకున్నందుకు నన్ను నేనే తిట్టుకున్నాను. ఆ పల్లెటూరి చదువురాని సంబంధం చేసుకున్నా బాగుండేదేమో. చక్కగా పచ్చళ్ళు రుబ్బి పెట్టేది. చదువుకున్న పట్నం అమ్మాయిని చేసుకున్నాను. నా చేత పచ్చళ్ళు చేయిస్తోంది ఈవిడ. గొణుక్కుంటూ రుబ్బడం మొదలుపెట్టాను. పొత్రం కదిలితేగా. చిన్నప్పుడు ఇంత కష్టంగా ఉన్నట్టు గుర్తులేదే. కిందటిసారి ఎప్పుడు రుబ్బురోట్లో రుబ్బానో గుర్తు చేసుకుందామని ప్రయత్నించాను. గుర్తొచ్చి చస్తేగా 7 ఏళ్లయినట్టుంది. మద్రాసులో ఒకసారి గారెల పిండి రుబ్బాను. తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో ఇంట్లోకి తొంగి చూస్తూ అరిచాను. వరా, ఇలా ఒకసారి వస్తావా? ఆవిడ్ని బుట్టలో వెయ్యాలనుకున్నప్పుడే అలా ముద్దుగా పిలుస్తాను. ఎప్పుడూ పడుతూనే ఉంటుంది. మళ్ళీ ఏమైంది? రుసరుసలాడుతూ వచ్చింది. పుత్రం తిరగడం లేదు. పప్పుబద్దలు, మిరపకాయలు అలాగే ఉన్నాయి. తప్పెక్కడ ఉంది? అయోమయంగా కాస్త సిగ్గు విడిచి అడిగాను. పక్కున నవ్వింది వరలక్ష్మి. ఈసారి నవ్వు ఆపుకోవడానికి ప్రయత్నించలేదు. నా అవతారం, ఆ రుబ్బురోలు గట్రా వరలక్ష్మికి నవ్వు పుట్టించేవిగా తోచాయి. వరలక్ష్మికి ఉచిత వినోదం కలగజేస్తున్నందుకు నాకు సంతోషం కలిగింది కాస్త. నీళ్లు చల్లండి కాస్త కాస్త. పుత్రం బరువెక్కినప్పుడల్లా నీళ్లు చల్లుతూ ఉండండి. లోపలికి పారిపోయింది. నాలుగు కొరుక్కుని నీళ్లు చల్లుకుంటూ రుబ్బడం మొదలెట్టాను. పుత్రం కదులుతూ వయ్యారంగా రుబ్బసాగింది. ఆ పుత్రం చూస్తే కవిత్వం పుట్టుకొచ్చింది నాకు. ఎన్ని వయ్యారాలో! చక్కగా ఒక ఫోటో తీయించుకుని ఫోటో కవిత రాసేద్దామని వీరావేశం కలిగింది. మళ్లీ వరలక్ష్మి ఎగతాళి భరించే శక్తి లేక ఊరుకున్నాను. గణేశ కవిత్వం పాడుకుందామని 2 లైన్లు పాడగానే జబ్బ సలుపు మొదలైంది. ఇంకొకప్పుడైతే వరలక్ష్మికి ఆ పని వదిలేసేవాణ్ణే. కాని ఆ రోజైతే నా ఆరంభ సూరత్వం గురించి రాత్రి భోజనాలకి వచ్చేవాళ్లతో చెబుతుందని భయపడి మొత్తం రుబ్బుడు కార్యక్రమం అంతా నేనే కష్టపడి ఏడ్చుకుంటూ పూర్తి చేశాను. భీముళ్ళుగాని ఈ పొత్రాన్ని తిప్పలేరనిపించింది. వరలక్ష్మి మళ్లీ పర్యవేక్షించడానికి వచ్చింది. నేను పరీక్షా ఫలితం కోసం ఎదురుచూసే విద్యార్థిలాగా వినయంగా చూశాను వరలక్ష్మి ముఖంలోకి. బాగానే నలిగిందే, ఇంక తీసేయండి చాలు. అక్కడే నిల్చుంది. విజయ్ గర్వంతో పచ్చడిని ఒక గిన్నెలోకి ఎత్తాను. రుబ్బురోలు శుభ్రంగా కడిగేసి పొత్రం గుంటలో పెట్టేశాను. పొత్రాన్ని విడిగా పెడితే పార్వతీ పరమేశ్వరుని విడదీసినంత పాపమట. చిన్నతనంలో అనేవారు ఆ మాటలు. మంచి ఘుమఘుమలాడే పోపు వేశాను పచ్చడిలో. ఆ పోపులో రుచికరమైన ఇంగు వేయడం మర్చిపోలేదు. బంగారు రంగులో మెరిసిపోతూ ఉంది రోటికంది పచ్చడి. వేలితో తీసి నాలికి రాసుకున్నాను కాస్త. ఆహా, రుచి అద్భుతం! ఇంకే, నా సంతోషానికి పట్టపగ్గాల్లేవు. నా ప్రయోగం సక్సెస్ అయినందుకో, తనకు రుబ్బే పని తప్పినందుకో తెలియదు గాని వరలక్ష్మి మొహంలో కూడా సంతోషం కనబడింది. రాత్రి అతిథులందరూ విచ్చేశారు. ముందుగా పిల్లల్ని తినేయమన్నాము. ఆ పచ్చడి కారం బాబూ అంటూ పిల్లలెవరూ కందిపచ్చడి ముట్టుకోకుండా భోజనాలు కానిచ్చారు. ఎద్దుకేం తెలుస్తుంది పిజ్జా రుచి అని నా మనసులో నేనే పిల్లలందర్నీ తిట్టుకున్నాను. చెప్పాలంటే వాళ్ళు తినకపోతే పచ్చడి మిగులుతుంది కదా అని సంతోషం వేసింది. ఇంక పెద్దాళ్ళం అందరం భోజనాలు మొదలుపెట్టాం. మా చిన్న బావని
శ్రీలత గారిని కంది పచ్చడితో భోజనం మొదలు పెట్టమని కోరాను. వాళ్ళిద్దరూ చిరునవ్వులతో పచ్చడి అన్నంలో కలుపుకుని కాస్త నెయ్యి వేసుకున్నారు. పచ్చడి ఇంకా నలగాలండి అన్నారు శ్రీలత గారు పచ్చడి అన్నంలో కలుపుతూ. వరలక్ష్మి, శ్రీలక్ష్మి గారి భర్త, మా చిన్నబావ, భార్య వాళ్ళిద్దరి వైపే కుతూహలంగా చూస్తున్నారు ఏమంటారా అని. నేను అప్పటికే కాస్త రుచి ఒకసారి చూశాను కాబట్టి ధైర్యంగా నమ్మకంగా వాళ్ల వైపు చూస్తూ ఉన్నాను. పచ్చడి రుచి నాలుక్కి తగలగానే వాళ్ళిద్దరి మొహాలు వికసించాయి. విజయ్ గర్వంతో చూశాను నేను. నమలడం మొదలు పెట్టగానే గరగరమని శబ్దాలు వచ్చాయి వాళ్ల నోట్లోంచి. అబ్బా అంటూ దవడ పట్టుకున్నారు శ్రీలత గారు. అమ్మూ చచ్చాను బావా అంటూ మా చిన్నబావ పెరట్లోకి పరిగెత్తాడు. ఏం జరిగిందో అర్థం కాక అయోమయంగా చూశాను వాళ్ళిద్దరినీ. రాళ్ళండి, రాళ్ళు, పచ్చడి నిండా గరగరమని రాళ్ళు, శ్రీలత గారు రాయి నమిలిన బాధతో అన్నారు. ఆవిడ కూడా పెరట్లోకి పరిగెత్తారు. రాళ్ళేమిటండి అర్థం కాక అడిగాను. అయ్యో, కొత్త రుబ్బురోట్లో పచ్చడి చేసినట్టున్నారు. కొత్తలో గరుగ్గా ఉండి ఇసుక వస్తుంది. కొన్నాళ్ల వరకు బియ్యం రుబ్బాలి నెత్తి కొట్టుకుంటూ చెప్పారు. మరి నాకెప్పుడు చెప్పారు కారే ఆ సంగతి. మా కాకినాడలో ఎప్పుడూ కొత్త రుబ్బురోలు కొనలేదు. నాకా సంగతి తెలీదు తెల్లబోతూ అన్నాను. రుబ్బురోలు అంటూ గంతులేస్తే మీకన్నీ తెలుసనుకున్నాను. మీరింత వెర్రిమొహం అని నాకేం తెలుసు నవ్వుతూ అన్నారావిడ. బావా పంటికేదో అయ్యింది అన్నాడు చెంప పట్టుకుంటూ చిన్నబావ. నేను మొహం వేలాడేసుకున్నాను. మిగిలిన ముగ్గురు ఒకటే నవ్వడం. ఆ కొత్త రుబ్బురోలు ఎప్పటికి నున్నగా అయ్యేనో, ఎప్పటికి నేను కందిపచ్చడి తినగలిగేనో. రోటిరాళ్ల కందిపచ్చడి మొత్తం వదిలేసి భోజనాలు కానిచ్చాం. ఆ రాత్రి నా మీద పేలిన జోకులు అన్నీ ఇన్నీ కావు. ఏమండోయ్ కొంపలంటుకున్నాయి లేవండి అంటూ మర్నాడు పొద్దున్నే నిద్ర లేపింది వరలక్ష్మి. నిద్రమత్తు వదలక అరమోడ్పు కళ్లతో ఏమిటి అన్నాను. మీ చిన్నబావ డెంటిస్ట్ బిల్లు పంపాడు పొద్దున్నే. పేపర్ తెద్దామని బయటికి వెడితే తలుపుకి అంటించి ఉంది బిల్లు. $110 అయిందట బిల్లు. కంగారుగా అంది. అంతే, మత్తు వదిలిపోయి దిగులు పట్టుకుంది. మా ఐదారి కంది పచ్చడి ఖర్చు ఇంకొక $110. కళ్ళు నలుపుకుని బిల్లు పరీక్షగా చూశాను. శనివారం రాత్రి కొట్టు తెరిచిన డెంటిస్ట్ ఎవరా అని అనుమానం వేసింది. తీరా చూస్తే అది నెల రోజుల కింద బిల్లు. డేట్ స్పష్టంగా ఉంది. అమ్మా, ప్రాణం తేరుకుంది. కథ సమాప్తం.